42% బీసీ రిజర్వేషన్ హైకోర్టు కొట్టివేసిన తర్వాత తెలంగాణలో మరో అంతర్యుద్ధం మొదలైందని చెప్పాలి. రెడ్డి జాగృతి అధ్యక్షుడైనటువంటి మాధవ్ రెడ్డి గారు రెడ్డిల ఐక్యత కోసం, రెడ్డిల హక్కుల కోసం పోరాడాలే తప్ప మిగతా కులాల యొక్క హక్కులను భంగం కలిగించి వారి యొక్క వాటాను లాక్కొని తామే లబ్ధి పొందుదామనే ఎజెండాతో మాత్రం పనిచేస్తే మీకు భవిష్యత్తులో పుట్టగతులు ఉండవనే విషయాన్ని మీరు గ్రహించాలి. మాధవ్ రెడ్డి అనే వ్యక్తి ఒక సామాజికంగా అవగాహన లేని వ్యక్తి, ఒక ఇమ్మెచ్యూర్డ్ ఫెలో, ఒక కన్నింగ్ ఫెలో. ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి వ్యక్తి రెడ్డి జాగృతికి అధ్యక్షుడిగా ఉండటం వల్ల రెడ్డిల యొక్క భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడమే కాకుండా రెడ్డిలకు మరియు ఇతర బీసీ కులాలకు మధ్యలో చిచ్చు పెట్టే అవకాశం ఉంది. ఈ బీసీ రిజర్వేషన్లను నిలిపివేయడానికి కారణమైనటువంటి రెడ్డి జాగృతి అధ్యక్షుడైనటువంటి మాధవ్ రెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మాధవ్ రెడ్డి గారు, మాకు 42% రిజర్వేషన్లు ప్రకటిస్తే మీకెందుకు కడుపు నొప్పి? మీకేమైనా నష్టం జరిగిందా? భారత రాజ్యాంగం మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, భారత రాజ్యాంగం నమ్మే వాళ్ళు ఎవరైనా సరే, భారత రాజ్యాంగంలో స్పష్టంగా 50% రిజర్వేషన్లు దాటవద్దని ఉంది. రాజ్యాంగం గురించి మాట్లాడే నాలెడ్జ్ నీకు లేదు, కానీ రాజ్యాంగంలో ఎక్కడ కూడా 50%కు మించి రిజర్వేషన్లు ఇవ్వకూడదని రాయబడి లేదు. ఫస్ట్ అది ముందు నువ్వు తెలుసుకో. రాజ్యాంగం అంటే రాజ్యం యొక్క, అంటే దేశం యొక్క పరిపాలన మరియు ప్రజల యొక్క జీవన విధానాలను ఒక క్రమ పద్ధతిలో పేర్చినటువంటి గ్రంథమే రాజ్యాంగం. మన రాజ్యాంగం రాస్తున్నప్పుడు మనకు స్వతంత్రం వచ్చిన కొత్తలో మీరు ఈ రకంగా బీసీల యొక్క వాటాను, బీసీల యొక్క రాజకీయ వాటాను, బీసీల యొక్క ఆర్థిక వాటాను, బీసీల యొక్క సామాజిక వాటాను మీరు దోచుకుంటున్నారని వాళ్ళు ఊహించి ఉంటుంటే అప్పుడే రాజ్యాంగంలో వాళ్ళు పొందుపరిచేవాళ్ళు. మాకు ఇప్పుడు ఈ బాధలు ఉండకపోయేవి. భారత రాజ్యాంగం ఏర్పడినప్పుడు ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్ ఇచ్చారు. ఆ తర్వాత బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు బీసీల జనాభా పెరిగితే రిజర్వేషన్ కాదు, బీసీలలో ఎవరైతే ఆర్థికంగా వెనుకబడుతారో, అసమానతలు గురవుతారో వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్ ఇవ్వాలని స్పష్టంగా ఉంది. కరెక్ట్. రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీల గురించి ప్రస్తావించబడింది కానీ బీసీల గురించి ప్రస్తావించలేదు. ఎప్పుడైతే బీసీలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకబడిన ఉద్దేశంతో తర్వాత మళ్ళీ బీసీలకు కూడా 23% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఎంబీసీ కులాలు ఏమంటున్నాయి, వాళ్ళు బయటకు వచ్చి ఏం చెప్తా ఉన్నారు, ఈ బీసీ కులాలు ఏవైతే పెత్తందారులు బీసీ కులాలు ఉన్నాయో వాళ్ళే మమ్మల్ని చేరదీస్తలేరు. ఎంబీసీ కులాల గురించి మాట్లాడుతున్నాం. మంగలి, చాకలి, కుమ్మరి, కమ్మరి వీళ్లకు అవకాశం కల్పించాలని మాట్లాడుతున్నాం. వీళ్ళ వాటాను ఎవరు ఎత్తుకపోతున్నారు? బీసీలో ఉన్న మిగతా కులాలు ఎత్తుకపోతున్నాయా? బీసీలో ఉన్న మిగతా కులాలకి కనీసం వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకి ప్రతిపాదికత ఉందా? నీకు గనక ఆ చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఆల్రెడీ రెడ్డి జాగృతి యొక్క అధ్యక్షుడివి కదా. ఈ ఎంబీసీ కులాలైనటువంటి ఈ బీసీ కులాలకు మీ రెడ్డి జాగృతి నుంచి కొంతమంది రెడ్డిలను తప్పించి, రాజకీయంగా కొంతమంది రెడ్డిలను తప్పించి వారి స్థానంలో వీళ్ళకు పెట్టు. అంత ప్రేమ లేకుంటే ఏదో మంది పెళ్లిలో మొగుని పానం చేసినట్టు. 1970 కన్నా ముందు ఎవరైతే ఓసీల కులాలు ఉన్నాయో, మునూరు కాపు ఉంది, బలిజా ఉంది, వీళ్ళందరూ కూడా మునూరు కాపు కులం ఆనాడు ఓసీలు ఉండే. బీసీలలో వచ్చేటువంటి ఫలాలను మొత్తం కూడా మునూరు కాపు తీసుకుంటుంది. మీరు రాజకీయంగా చూడండి, ఆర్థికంగా చూడండి, లేదంటే ఉద్యోగ రంగంగా చూడండి. పాపం నువ్వు 1970లో పుట్టినట్టున్నావు. అందుకే వాళ్ళు అప్పుడు మున్నూరు కాపులను, బలిజలను బీసీలో చేర్చడం జరిగింది. 50 ఏళ్ళు గడుస్తుంది. మొన్నటికి మొన్న అంటే రీసెంట్గా మీ రెడ్డి ఉపకులాలైనటువంటి సజ్జనపు, చిట్టెపు మరియు కొండారెడ్డిలను బీసీలో చేర్చడం జరిగింది. వారితో పాటు లింగాయతను కూడా బీసీడీలో చేర్చడం జరిగింది. అప్పుడు నువ్వు ఏ బొక్కలో వండుకున్నావు, ఎక్కడ పోయినావు? నాకు ఇచ్చిందే 23% రిజర్వేషన్లు. అందులో వీళ్ళందరినీ చేర్చి మా బీసీలను డైల్యూట్ చేసింది ఎవరు? ఆర్థికంగా బలంగా ఉన్నారు, వాళ్ళు బీసీల ప్రతిఫలాలను అనుభవిస్తున్నారని చెప్పి నువ్వే చెప్తూ ఉన్నావు కదా. వెనుకబడిననే ఉద్దేశంతో కదా మా బీసీలో కలిపారు. వాళ్ళు బీసీల కన్నా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందంజలో ఉన్నారు అంటే మీరు అర్థం చేసుకోవాలి. జనాభా పెరిగినంత మాత్రంలో రిజర్వేషన్ పెరగాలంటే అది ఒప్పుకోము, అది రాజ్యాంగబద్ధంగా కూడా కుదరదు. మాధవ్ రెడ్డి గారు, నీకు మెడకాయ మీద తలకాయ ఉంటే నీకు అర్థం కావాల్సిన అంశం ఒకటి ఉంది. జనాభా పెరగడం అంటే బీసీల జనాభానే పెరగదు. జనాభా పెరగడం అంటే అన్ని కులాల జనాభాను లెక్కగట్టి దాన్ని 100% పరిగణిస్తే అందులో బీసీ జనాభా ఎంత పర్సెంటేజ్ ఉందో అంత పర్సెంటేజ్ రిజర్వేషన్ మాత్రమే అడుగుతున్నాం. అంతేగాని బీసీల పెరుగుదలని పరిగణించవు. దాన్ని ప్రపోర్షనేట్ అంటారు. ఫస్ట్ వీటి గురించి నువ్వు తెలుసుకో. ఈ దేశం మొత్తం కూడా రాజకీయ పార్టీల సింబల్ మీద ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, కులాల మీద ఎన్నికలు జరుగుతలేవు. కరెక్ట్. రాజకీయ పార్టీలు పార్టీ సింబల్ మీదే జరుగుతాయి. కానీ రాజకీయ అవకాశాలు అనేవి కూడా ఆర్థిక వస్తువులాగే తయారైంది. ఆ ఆర్థిక వస్తువు తీసుకోవాలనుకుంటే ల్యాండ్ బ్యాంక్ అనే బ్యాంకు ఉంటే తప్ప దాన్ని మనం పొందలేం. ఆ ల్యాండ్ బ్యాంకు మీ దగ్గర ఉంది, అది నువ్వు అర్థం చేసుకోవాలి. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, మీ రెడ్డిల యొక్క
ఆస్తులన్నీ లెక్క పెట్టండి, మా బీసీలు అందరి ఆస్తులు లెక్క పెడదాం. అప్పుడు ఎవరికి ఎక్కువ ఉన్నాయో దాన్ని బట్టి రిజర్వేషన్లు ఎవరికి ఇవ్వాలి, ఇవ్వడం కరెక్టా కాదా అనేది నిర్ణయించవచ్చు. నీ హక్కుల కోసం కొట్లాడాలి, నీ జాతి ప్రయోజనాల కోసం. నీ హక్కులు గుంజుకుంటా ఉంటే, నీ హక్కులు తీసుకుంటా ఉంటే నువ్వు మాట్లాడకుండా ఇలా ఏదైతే రాజ్యాంగబద్ధంగా 50% రిజర్వేషన్ దాటొద్దని అడుగుతున్నామో, ఈ రిజర్వేషన్లు ఇస్తే నువ్వు 50% సీలింగ్ అని చెప్తున్నావు కదా, మరి ఒకప్పుడు 1973లో నిర్ణయించినటువంటి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ని ఎందుకు మీరు పాటించట్లేదు? ల్యాండ్ సీలింగ్ యాక్ట్ని కూడా మీరు పాటించాలి కదా. నువ్వు పోరాటం చేయి దానికోసం. మిగతా బీసీలు కూడా నష్టపోతున్నారు కదా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వల్ల, దానికోసం కూడా నువ్వు పోరాటం చేయి. అంతేగాని మాకు అవకాశం వచ్చినప్పుడు 42% రిజర్వేషన్లు మాకు అవకాశం వచ్చింది అనుకునే మూమెంట్లో నువ్వు వచ్చి పెద్ద పుడింగ్ లాగా కేసు వేసి ఆపితే నువ్వు మీ రెడ్డిలో హీరో కావచ్చేమో, కానీ నువ్వు భవిష్యత్తులో ఖచ్చితంగా నీ రాజకీయం, నీ భవిష్యత్తు జీరో కావడం ఖాయం. నీలాంటి వ్యక్తికి నీ కులాన్ని అభివృద్ధి చేసుకో, నీ కులంలో ఐక్యత కోసం పోరాటం చేయి, మీ అవకాశం కోసం పోరాటం చేయి. అంతే తప్ప మిగతా కులాల్ని, బీసీ కులాల్ని, మెజారిటీ ఉన్నటువంటి కులాల్ని నష్టపరచాలి, వీళ్ళకు రిజర్వేషన్లకు రాకుండా చేయాలి, వీరి ప్రతిఫలాలు మేమే పొందాలనే ఉద్దేశంతో నువ్వు ఉంటే మాత్రం ఇలాంటి వ్యక్తుల్ని ఇదే హైకోర్టులో ఉరి తీసినా తప్పులేదు.